డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఏయుడి 98 ఏయుడి 99 XLR. ఈ మైక్స్ ఏది ఎలాగ వర్క్ చేస్తుంది, పెర్ఫార్మెన్స్ వైజ్గా ఏంటి, దేనికి ఏమేమి తేడా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలా డిస్కస్ చేస్తూ ఉందనుకున్నప్పుడు అసలు యాక్చువల్గా మనకు మైక్రోఫోన్ ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి మనకు అర్థం కావాలి. సో మైక్రోఫోన్ ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి మనకు అర్థం కావాలనుకున్నప్పుడు మైక్రోఫోను కార్ట్రిడ్జ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కార్ట్రిడ్జ్ ఏదైతే ఉన్నదో మనము ఈ ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఏంటంటే పల్చటి దాన్ని ఏమంటారు డయాఫ్రామ్ ఉంటుంది అనమాట. ఈ కార్ట్రిడ్జ్లో పల్చగా ఉంటుంది, జస్ట్ మనకి ఎయిర్ వెళ్తే కూడా అది వైబ్రేట్ అవుతుంది, అలాగా ఉంటుంది. ఈ వైబ్రేట్ అయ్యేటువంటి ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇలా నుంచి మనకు ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఇలాగ ఎయిర్ ఫ్లో అయిపోయి ఇటు సైడ్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ఇది చూసారా, ఇది వచ్చేసి పాడైపోయింది, అందుకే మీకు ఓపెన్ చేస్తున్నాను. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఇప్పుడు వీటిలో నుంచి బయటకు వస్తుంది ఎయిర్. ఓకే, ఇలాగ ఈ గ్యాప్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఎయిర్ అంటే వెంటిలేషన్ హోల్స్ అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి వెంటిలేషన్ హోల్స్. సో ఇటు నుంచి ఎయిర్ ఏదైతే మనకు ప్రెజర్ వస్తున్నదో ఈ ప్రెజర్ వస్తున్నప్పుడు ఈ ప్రెజర్ నుంచి ఇలాగా కింద ఉన్న ఎయిర్ వచ్చేసి ఇలాగా బయటకు వస్తుంది. ఇలాగా బయటకు వచ్చి ఈ మూమెంట్ ఇలాగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి దీనిలో వచ్చినటువంటి అంటే ఇది యాక్చువల్గా కండక్టర్ కదా, దీనిలో నుంచి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుందన్నమాట. మన జనరేటర్ ఫంక్షన్ ప్రిన్సిపలే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ థియరీ బేస్ చేసుకుని ఇక్కడ వైబ్రేట్ అయ్యే కాయిల్ని బేస్ చేసుకుని దీనిలో ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. అది మనం యాంప్లిఫైర్ ఇన్పుట్గా సిగ్నల్ ఇస్తాం. ఓకే, సో ఇలా వచ్చినటువంటి ఎయిర్ వీటిలో నుంచి ఇలాగా బయటకు వెళ్తుంది. ఒకవేళ మనం ప్రాక్టికల్గా చూడాలనుకున్నప్పుడు దీన్ని టేప్ పెట్టి ప్యాక్ చేసామనుకోండి, మీకు దీని పెర్ఫార్మెన్స్లో చాలా మార్పు వస్తుంది అనమాట. ఇది ఫంక్షను, ఇది మైక్రోఫోన్లో ఉండేటువంటి ఫంక్షను. సో ఈ మైక్రోఫోన్లో ఉండేటువంటి ఈ ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే మనకు పెర్ఫార్మెన్స్ వైజ్గా వచ్చినప్పుడు అంటే మల్టీ డైరెక్షను, వన్ వే డైరెక్షను అలాగని చెప్పేసి కొన్ని డిసైడ్ చేసుకుంటారు అనమాట వాడు. ఆ డిసైడ్ చేసుకుని దాన్ని తయారు చేసేటప్పుడే సో ప్రైస్ గురించి తర్వాత అది ఏది ఎంత కాస్ట్ ఉందో ఏంటనే విషయం పక్కన పెడితే ఈ థియరీలో వచ్చేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లో మనకి వన్ వే డైరెక్షన్, టూ వే డైరెక్షన్ టైప్లో ఇలా ఒకదానికొకటి ఎయిర్ క్రాష్ అయితే ఏమవుతుందని చెప్పేసి దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అలాగా డిస్కస్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సర్క్యూట్ కన్స్ట్రక్షన్, ఈ మైక్లు ఏదైతే ఉన్నాయో వీటి కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడాలి అనుకున్నప్పుడు ఇది వచ్చేసి 98 XLR, ఏయుడి 98 XLR. ఓకే, ఇది వచ్చేసి 99 XLR. ఒకసారి మీరు ఇది కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఇది రెండు చూడండి. చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది కొంచెం చిన్న క్యాప్ గాను, ఇది కొంచెం పెద్ద క్యాప్ గాను ఉంటుందన్నమాట. సో ఈ చిన్న క్యాపు పెద్ద క్యాపు మీరు కంపేర్ చేసినప్పుడు ఈ చిన్న క్యాప్ వల్ల యూజెస్ ఏంటంటే ఈ మైకు మనకేమనుకున్నాము, ఇలా నుంచి మాట్లాడతాము, కింద నుంచి ఇలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు నుంచి ఎయిర్ అవుట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ ఎయిర్ అవుట్ వచ్చేది ఏదైతే ఉందో మనకి టెక్నికల్గా మనకు లైవ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఒక్కొక్కసారి పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసినప్పుడు స్టేజ్ మానిటర్లను ఉదాహరణగా తీసుకోండి. స్టేజ్ మానిటర్లు ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఆ సింగర్ కానీ ఎవరైనా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు మైక్ వాడతారు, ప్లస్ ఆ వచ్చేటువంటి సిగ్నల్ ఏది బాక్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్ ఏదైతే ఉన్నదో ఈ సిగ్నల్ అనేది దీనికి డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనకు ఆటోమేటిక్ ఇటు నుంచి ఎయిర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇలా నుంచి కూడా వస్తుంది కదా ఎయిర్, అప్పుడు మళ్ళీ ఇలా బయటకు వస్తుంది. అప్పుడు
ఏమవుతుంది, ఇటు నుంచి వచ్చినటువంటి ఎయిర్ ప్రెజర్ ఏదైతే ఉన్నదో ఈ డయాఫ్రామ్ను బయటికి తీస్తుంది. అంటే మీకు అప్పుడేమవుద్ది, సిగ్నల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయి హమ్మింగ్ సౌండ్ లాగా వస్తుందన్నమాట. సో దాన్ని రెక్టిఫై చేయడం కోసం వాడు ఏం చేస్తాడంటే ఇలాగ డిజైన్ చేసుకున్నాడు. ఇలాగ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వాడుతున్నాం అనుకోండి, ఇలా వాడుతూ ఉన్నప్పుడు ఈ వచ్చేటువంటి ఇప్పుడు సింగర్ కానీ ఎవరైనా పాడేటప్పుడు ఇలాగా వెళుతుంది, బట్ ఆ బాక్స్ నుంచి కూడా రీసౌండ్ వస్తుంది, అంటే బాక్స్ నుంచి కూడా అవుట్పుట్ వస్తుంది కదా, అది మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తున్నప్పుడు ఈ AED 99లో వచ్చేసి ఏమవుతుందంటే ఇలాగ వచ్చిన సిగ్నల్ ఇలాగ కట్ చేసుకుని ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ నుంచి ఇలా కట్ చేసుకుని ఇలాగ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే దీనికి ఇంటరాక్ట్ అంటే దీనిలోకి రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే మన హమ్మింగ్ సౌండ్లు దీనిలో కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి వచ్చేటువంటి ఎయిర్ ఇలాగా వచ్చి ఇలా కట్ చేసి ఇలా వెళ్ళటం వల్ల సో దీనికి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. ఇది డిజైన్, అది అందుకోసం ఇది ఆఫ్ రౌండ్ అనమాట. సో అప్పుడు మనం ఏమనుకున్నాము, మరి దీనిలో వచ్చేటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో మరి ఇలాగ బయటికి రావాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇలా వచ్చేటువంటి ఇన్లెట్ ఎయిర్ ఏదైతే ఉందో ఇలాగా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి బయటకు వస్తుంది. ఈ ఎడ్జ్ నుంచి ఈ స్మూత్ పేపర్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ నుంచి బయటకు వస్తుంది. సో ఇలాగే వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. ఇది పర్టికులర్ ఒక యాంగిల్లో వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక కన్స్ట్రక్షన్ ఏది 99 గురించి. సో మానిటర్ల మీద వాడేటప్పుడు ఇదే బెస్ట్గా ఉంటుంది సింగర్లకు అది ఇచ్చినప్పుడు. సర్క్యూట్ కన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత మళ్ళీ దీనిలో వాడు వచ్చేసి ఏం చేస్తాడంటే బిజినెస్ చేసుకునేవాడే కాబట్టి ఎక్కువ లాగాలి తక్కువ లాగాలి, బేస్ ఫ్రీక్వెన్సీ ఎంత, మెట్రల్ ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ అవన్నీ వాడు డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి కాస్ట్ మార్చుకుంటాడు. అది వేరే విషయం, మనకు అవసరం లేని సబ్జెక్ట్ అది. అది మీరు కూడా మీ అవసరాన్ని బట్టి మీరు వాడుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చేసి మనం దీని గురించి మాట్లాడుకుందాం. AUD 98 XLR. ఇది వచ్చేసి ఫుల్ రౌండ్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఫుల్ రౌండ్ ఉంది. సో ఇప్పుడు మనం అనుకున్న థియరీ ఏంటంటే ఇప్పుడు దీనిలో నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో ఇలాగ అవుట్లెట్ రావాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్. అయితే ఈ కన్స్ట్రక్షన్ వలన ఈ టైప్ మైక్ల వలన మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే వీడు కూడా కొంత క్యాన్సిలేషన్ చేస్తాడు. ఒకసారి చూడండి, ఈ వైట్ పీస్ ఏదైతే ఉందో ఈ వైట్ పీస్ కూడా ఈ 50% వరకు కవర్ చేసుకుంటాడు కానీ ఇదేమవుతుంది, ఈ సెంటర్లో హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నాకు జస్ట్ మరి కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నేను చూడటానికి కుదరదు అనమాట. ఓకే, ఈ సందులో ఈ ట్యాపర్ ఏదైతే ఉందో ఈ ట్యాపర్లో కొన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యాపర్లో కొన్ని హోల్స్ ఉంటే ఈ వచ్చేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో లిమిటెడ్ ఎయిర్, ఈ లిమిటెడ్ ఎయిర్ కొంతవరకు దీనిలోకి వెళుతుంది. అందువల్ల మీకు దీనికి ఈ కన్స్ట్రక్షన్కి కంపేర్ చేసినప్పుడు దీనికి పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది, దీనికి లైట్గా వస్తుంది. దీనివల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, బట్ అంత థియరిటికల్గా అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదు ప్రాక్టికల్గా. అయితే ఈ దీనిలో కూడా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ హోల్స్ ఉండటం వల్ల కొంచెం దీనికి కంపేర్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్గా వైజ్గా ఆలోచించినప్పుడు దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లేదు ఇంకా మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని తీయడానికే మీకు కుదరదు. దీనిపైన ఈ ఎడ్జ్లో టేప్ వేసుకుంటే ఈ ఎడ్జ్లో టేప్ వేసుకుంటే కొంచెం 99 లాగానే ఉపయోగపడుతుంది అన్నమాట ఇది కూడా. సో కాబట్టి మీకు ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనే పర్పస్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు స్టేజ్ మానిటర్లు యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఈ మైకు మంచి క్వాలిటీ పర్ఫెక్ట్ కండిషన్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి స్టేజ్ మానిటర్లకు ఉపయోగించుకున్నప్పుడు మీకు హమ్మింగ్ సౌండ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఏ మైక్ కావాలి ఏంటి అని చెప్పేసి మీరే ఆలోచించుకొని వాడుకోండి. సో ఇదే ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసి XLR
98, 97 గురించి అయితే మీకు అర్థమైంది కదా. 98, 99 గురించి అయితే మీకు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. నేను రవి కేఎంబి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఛానల్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా కాస్త వేరు వీడియోలు చేయాలనిపించేసి ఆలోచన వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.